శ్రావణ మాసం వచ్చిందంటే చాలు మహిళలు ఎక్కువగా లక్ష్మీదేవిని పూజిస్తారు. అధిక శాతం మంది సత్యనారాయణ స్వామి వ్రతాలు, శ్రీ మహావిష్ణువుకు పూజలు చేయడం వంటివి చేస్తారు. అయితే మీకు తెలుసా, శ్రావణ మాసంలో వచ్చే సోమవారాల్లో శివునికి కూడా పూజలు చేయవచ్చు. దీంతో భక్తులకు అంతా శుభమే కలుగుతోంది. ఈ క్రమంలో శివుని వేటితో పూజించాలి, వేటితో పూజించకూడదు వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 1. శ్రావణ మాసంలో వచ్చే సోమవారాల్లో భక్తులు ఉపవాసం ఉండి శివుడికి అభిషేకాలు చేయాలి. అనంతరం పార్వతీదేవికి కుంకుమ పూజ చేయాలి. దీంతో వివాహిత స్త్రీలకు సౌభాగ్యం కలకాలం ఉంటుందని నమ్ముతారు. 2. ఒకప్పుడు తులసి భర్త అయిన శంకాసురుడైన రాక్షసుణ్ణి శివుడు సంహరించాడట. దీన్ని గురించి శివ పురాణంలో ఉంది. అప్పటి నుంచి తులసి ఆకులతో శివుణ్ణి పూజించడం మానేశారు. ఇప్పటికీ అదే ఆచారం కొనసాగుతుంది. ఒకవేళ ఎవరైనా తులసి ఆకులతో పూజ చేస్తే వారికి అన్ని అశుభాలే కలుగుతాయట. కాబట్టి శివుణ్ణి తులసి ఆకులతో పూజించడం మానుకోండి. 3. కొన్ని వేల యుగాల కిందట అత్యంత పెద్దదైన శివలింగం వెలిసిందట. దానికి మొదలు చివర అనేవి లేవట. అయితే వాటిని కనిపెట్టడం కోసం బ్రహ్మ విష్ణువులు శివుని నుంచి అంగీకారం తీసుకుని వెళ్తారట. అలా వారు వెళ్ళినప్పుడు విష్ణువు లింగం మొదలను, బ్రహ్మదేవుడు లింగం చివరను కనిపెట్టేందుకు చెరో దిక్కుకు వెళ్తారు. అయితే ఎంతసేపటికి లింగం మొదలు కనబడకపోవడంతో విష్ణువు వెనుదిరుగుతాడట. కానీ బ్రహ్మదేవుడు తనకు లింగం చివర కనబడిందని శివునికి అబద్ధం చెబుతాడట. ఈ క్రమంలో అతనికి కేతకి అనే పువ్వు సహాయం చేస్తుందట. దీంతో నిజం తెలుసుకున్న శివుడు ఆగ్రహం చెందుతాడు. అలా కేతకి పువ్వు కూడా శివ పూజలో స్థానం కోల్పోతుంది. ఒకవేళ ఎవరైనా శివుణ్ణి పూజిస్తే ఆ పువ్వును మాత్రం వాడకూడదు. 4. పసుపును మనం పూజల్లో వాడుకుంటాం. అయితే శివలింగం పూజకు పసుపును మాత్రం వాడకూడదట. ఎందుకంటే శివలింగం 2 భాగాల్లో ఉంటుంది. ఒకటి లింగం, మరొకటి జలధారి. లింగం శివుణ్ణి సూచిస్తే జలధారి పార్వతిని సూచిస్తుంది. కాబట్టి పసుపుతో లింగాన్ని పూజించకూడదు. అందుకు బదులుగా జలధారిని పూజించాలి. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.